నమస్తే అన్న. హాయ్ బ్రదర్. సో కర్ణాటకలో ఒక సంఘటన జరిగిందనా, లవర్ తనని పట్టించుకోవట్లేదు, పెళ్లి చేసుకుందామంటే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదని ఒక యువతి ఇంటికి పిలిచి మరి తాళ్లతో కట్టేసి ఏదేదో ఇంగ్లీష్ ఫ్యాంటసీ చూపిస్తా అని చెప్పి పైన కిరోసిన్ పోసి తగిలెట్టేసింది. దాని మీద మీరేమంటారు? సో నిజంగా అంటే దేశంలో ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు జరగనేది చాలా ఘోరమైన విషయం. ఇలాంటివి ప్రతి ఒక్క యువకుడు చాలా స్పష్టమైన ఆలోచన, స్పష్టమైన నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే జీవితం అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు. సో అమ్మాయిల కోసం అమ్మాయి ఏదో మనకి వాళ్ళు లేకుంటే లైఫ్ అనేది లేకుండా అనుకోవడం కూడా తప్పే. ఈరోజు అంటే వ్యక్తిగతంగా ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి జీవితాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటది. సో నచ్చకపోతే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు. గతంలో అంత మాత్రం దానికి ఇలా చాలా మంది కక్షలు పెట్టుకుని చంపేయడాలు చేయడాలు ఇదంతా చాలా చాలా బాధాకరమైన విషయాలు ఇలా జరుగుతుంటారు సొసైటీలో. ఎంత దారుణంగా తయారయ్యారంటే వ్యక్తులు ఇలా జరగకుండా ఉండాలి. ప్రభుత్వం కూడా కఠిన చర్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పైన. అంటే అమ్మాయి చేసింది రైటా రాంగ్ అంటారా? అలా చేయకుండా, ఎందుకంటే సరే అమ్మాయికి ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చేమో, సరే వ్యక్తిగతంగా కానీ అతను ఏమన్నా మోసం చేసేది ఏదైనా, కానీ ప్రాణాలు పోతే ప్రాణాలు అనేది ఎవరు తెచ్చించారు? ఇప్పుడు ఎవరైనా సరే అమ్మాయి ప్రాణాలు తీసేటోళ్ళు ఉన్నారు. సో ఇట్లా అబ్బాయిలు కొన్ని ఇలా జరగడం చాలా మంది మనం చూస్తున్నాం. గతంలో కొంతమంది అమ్మాయిలు కూడా చంపి ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి కొంతమంది అబ్బాయిలు కూడా మనం చూసాము. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో కూడా చాలా జరిగినాయి ఇలాంటి. ఇలా చంపడాలు ఇలా చేయడాలు అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. అంటే యూత్ ఎందుకు ఇట్లాంటి తోవలు పడుతున్నారు, ఎందుకు ఇట్లా చనిపోతున్నారు? సో యువతకి ముఖ్యంగా ఒక అవగాహన అనేది పెద్దవారి కుటుంబాల పట్ల, జీవితం పట్ల, సో ముఖ్యంగా ఒక పనిని మనం ఒక పని అంటూ మనకంటూ ఒక లక్ష్యం అంటూ ఉంటే, సో ఆ లక్ష్యం పెట్టుకొని లైఫ్ ని ముందుకు ఎలా చూడాలి, 10 మందికి మన లైఫ్ ఎలా ఉపయోగపడుతుంది. సో పెళ్లి చేసుకున్నాక కూడా సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు పెద్దవారి సజెషన్ తీసుకొని సో వాళ్ళ అనుభవాల ప్రకారం ముందుకెళ్తే, సో వెంటనే నేను స్పందించి నాకు ఇలా జరిగింది అలా జరిగింది, కొట్టాలి చంపాలంటే కొన్ని వాళ్ళ భయాలు ఇలాంటివన్నీ ఎన్నో రకాలు జరుగుతాయి. అలా వెంటనే స్పందించకుండా కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేషన్ లా కొన్ని తీసుకొని, సో వాటికి సమస్యలు వచ్చినప్పుడు వాటికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే లైఫ్ సో ఇలా చావుదాకా రాకుండా ఉంటది. సో చాలా ఎన్నో మనకి గవర్నమెంట్ తరఫుకి కూడా సలహాలు ఇలా ఇచ్చే చాలా ఇండివిజువల్ గా చాలా ఉన్నాయి. మరి అలా స్పందించవచ్చు. కానీ ఇలా మీరు అన్నట్టు కొంతమంది ఇలా వెంటనే డిసిషన్ తీసుకొని కొంతమందితో చేయించడాలు కూడా ఇలా చాలా బాధాకరమైన విషయం. సో మనిషి ప్రాణాలు పోతే మళ్ళీ రావాలంటే అది ఎవరి తరం కాదు. సో దయచేసి ఇలా మీరు అన్నట్టు ఎవరు కూడా ఇట్లా అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మీకు వ్యక్తిగతంగా ఏదైనా జీవితం మీరు అనుభవించాలనుకుంటే అనుభవించవచ్చు. కానీ ఇలా ఒకరి పైన అనుకోకుండా జరిపించేసి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం నష్టపోద్ది. ఇటు అబ్బాయి అయితేమి అమ్మాయి అయితేమి ఎవరైనా ఇలా చనిపోతే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది నష్టపోతారు. సో దయచేసి ఇలాంటిది ప్రభుత్వము ఒక అవగాహన కల్పించి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇంకోటి భారతదేశ యువత మీరు అన్నట్టు సో వాళ్ళకి ఉద్యోగ అవకాశాల పైన ఎక్కువ స్కోప్ కల్పించి ఇలాంటి వాటిని ప్రధానంగా ఏవైతే లగ్జరీగా కొన్ని ఫ్యాషన్స్ వీటన్నిటికీ ఈ మధ్యన చిందులు, పార్టీలు, పబ్బులు వీటన్ని కొంచెం నివారిస్తే బాగుంటుంది. వీటన్ని కూడా తగ్గించాలి. సో అటు ప్రభుత్వం అయితే ఇంట్లో ఫ్యామిలీ అయితేమి, సో ఎవరైనా సరే తప్పకుండా కొంచెం వీటన్నిటిని తగ్గించే విధంగా, ఇలాంటి జరగకుండా పరిస్థితులు తగ్గించే విధంగా చేస్తే బాగుంటుంది అన్న. థ్యాంక్ యూ. ఇది నిజంగా ఎంత దారుణం అంటే చాలా దారుణము. ఇప్పుడు మొన్నటి వరకు అమ్మాయిల్ని చాలా మంది అబ్బా ఎంతమంది అమ్మాయిలంటే ఇలాగుండాలరా, అమ్మాయిల్ని దేవతలా పూజించాలరా అన్న వాళ్ళే ఈ రోజు అమ్మాయిలు ఎంత బరి తెగించి ఎంత ఇప్పుడు చూసారా, ఎక్కడ చూసినా గానీ అబ్బాయిలది తప్పు ఏ కోసాన కనిపించదు. నాకు తెలిసి నేనేం చెప్తున్నానంటే, ఒక అమ్మాయి మాట్లాడిందంటే ఆ అమ్మాయి మాట్లాడితే అబ్బాయి పడిపోతాడు. నేనొచ్చి నీతో మాట్లాడితే ఈమె మాట్లాడింది మనకేందని మాట్లాడతారు. అదే మనము స్ట్రాంగ్ ఉండి ఒక లేడీ ఫైటర్ లాగా, లేడీ కింగ్ లాగా, లేడీ సింహం లాగా ఉంటే ఎవరైనా వస్తాడా వెనకాల? రాడు, సాహసించాడు. అలాంటిది ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలనే లవ్ ట్రాప్ లో దింపి వాళ్ళ డబ్బులు కాసపడి ప్రతి ఒక్కటి పైసామే పరమాత్మ వాళ్ళకి లవ్ వరకు తీసుకొని పోయేసి, అవును ఇప్పుడు అంతా మంచానికి కట్టి కాల్చి చంపాల్సిన అవసరం ఏముంది? అంటే
సరే నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను మోసం చేస్తున్నాడంటే పోలీస్ కంప్లైంట్ ఏదో ఒకటి చేసి చేసుకోవచ్చు కదా, సరి చేసుకోవచ్చు కదా. అంతేగాని చంపేయడం ఎంతవరకు రైట్ అంటే? అది తప్పు. అది నిజంగా చాలా తప్పు, చాలా దారుణము. ఇప్పుడు లవ్ చేసింది, సరే పట్టించుకోవడం లేదు అని చెప్తే నువ్వు మాట్లాడాలి. మాట్లాడడానికి మన విధానం ఉంటది. ఎందుకంటే నువ్వు లవ్ చేసినప్పుడు ఓర్పు సహనం అనేది ఆడపిల్లకి ఉండాలి, ప్రతి ఒక్క ఆడపిల్లకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాంటిది నువ్వు మాట్లాడకుండానే నువ్వు ఇంటికి పిలిచి, నువ్వు నీ అమాయకత్వంతో నువ్వు లవ్ చేసి నువ్వు ఇంటికి పిలిచి నువ్వు కిరోసిన్ వేసి కాల్చి చంపావంటే నిన్నే రేంజ్ లో కాల్చి చంపాలమ్మా? నిన్నే ఎలా కాల్చి చంపాలి? పాపం ఎంత తణుకులాడి ఉంటాడు అబ్బాయి, అమాయకుడు కాబట్టే పాపం అని ప్రేమతో పిలిచింది కదా వెళ్ళాడు. అంటే పిలిచిన నా వెనకాలే వస్తుందని చెప్పేసి ఆ అబ్బాయి గ్రహించలేదు. అంటే పిలిచిన వెంటనే అబ్బాయిలు ఇలా ఊరికి వెళ్ళిపోవడం, దాన్ని ఎలా చూస్తారు? నిజంగా అబ్బాయిలు నాయన, నిజంగా నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పకూడదు, ఒక ఆడపిల్లగా చెప్పకూడదు. నాకు 2 ఆడపిల్లలు కాబట్టి నేను చెప్పకూడదు. ఎందుకంటే చెప్తాను ఖచ్చితంగా. మీరు మీ లైఫ్, మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడి, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీనో డబ్బున్న వాళ్ళు నాకు తెలీదు. ఎందుకంటే మీ అమ్మా నాన్న మీద, మీ అమ్మా నాన్నకి పుట్టించిన పాపానికి మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తల్లిదండ్రులు గురువు, తర్వాత తల్లిదండ్రులు. గురువుకి మించిన దైవం లేదంటారు, తర్వాత తల్లిదండ్రులు. వాళ్ళని మీరు గౌరవించాలి. అలాంటిది ఒక అమ్మాయి లవ్ ట్రాప్ లో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. చెయ్యండి, లవ్ చేయాలి. ఎలాంటిది, మీకు ఈ అమ్మాయి కరెక్ట్ అవునా కాదా అని మీరు డిసైడ్ చేసుకోవాలి. కాదు, మిమ్మల్ని లవ్ చేస్తూ మీకు తెలియకుండానే ఇంకో అబ్బాయిని లవ్ చేస్తుంది, అది ఎంత పాపము. అది ఆ అబ్బాయి అమాయకత్వంతో ఆడుకుంటుంది. అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ జీవితంలో అబ్బాయిని మోసం చేసినా, తల్లిదండ్రులను మోసం చేసినా గానీ దేవుడు అనేవాడు మీ జీవితంలో, ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు చావులు వస్తున్నాయి, అది గుర్తు పెట్టుకోండి. మీ అమ్మ నాన్నని మీరు మోసం చేసినా, అబ్బాయిలను మోసం చేసినా, అమాయకుల అబ్బాయిలను మోసం చేసినా గానీ చావు మీ వెనకాలే ఉంటది. కర్మ అనేది మీ వెనకాలే మీ ఏడుస్తుంది అనమాట. అంటే అమ్మా, తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎందుకు అప్రమత్తం అవ్వలేకపోతున్నారు? వాళ్ళని వాళ్ళు ఎందుకు రక్షించుకోలేకపోతున్నారు? ఇప్పుడు పాపము కొంతమంది ఏంటంటే, ఒక అబ్బాయి ఏంటంటే, నన్ను నమ్ముకొని వచ్చింది, ఎంత వాళ్ళ తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది అనేసి ఇటు వచ్చి పెళ్లి. ఇప్పుడు మొన్న వైష్ణవి చూసాం మనం, ఏం చేశాడు? విషం తాగాడు, ఇల్లరికం తెచ్చుకున్నారు, 5 లక్షల డబ్బులు, ఇల్లు, 2 ఎకరాల పొలము, ఇల్లు కట్టిస్తున్నారు. ఇంతలోకి ఏం చేశాడు? చంపేశాడు. అది ఎంత వరకు ఇది? ఎందుకంటే ఆ అమ్మాయి అతనికి 100 ఏళ్ల జీవితం ఇచ్చింది. 100 ఏళ్ల జీవితం ఇచ్చిన పాపానికి ఇతను ఎట్లా చూసుకోవాలి? నమ్మొచ్చింది కదా. అలా ఉంటారు చాలా మంది. కానీ అబ్బాయిలు కూడా, అబ్బాయిలకి నేనేం చెప్తున్నానంటే, చాలా 50% మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు అని ఏ అబ్బాయిని నేను అనను. 50% దేవుళ్ళు ఉంటారు, అమాయకులు ఉంటారు. కొంతమంది అమ్మాయిలు ప్రేమిస్తే తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి వచ్చిందిరా, నన్ను నమ్ముకొని వచ్చిందిరా అని ఆ అబ్బాయి పడే కష్టంలో ఒక్కొక్క రూపాయిని నేను చూసుకునే అంత దమ్ము, కెపాసిటీ ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. మనం చూసాను, నేను చాలా మందిని చూసాను. అలాగున్న వాళ్ళు నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అబ్బాయిల్ని మాత్రము వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు అమ్మాయిలకి లేదు. ఇదైతే 100% చెప్తాను. వాళ్ళకి ఒక్కొక్క రూపాయి వాళ్ళమ్మ వాళ్ళు కష్టపడి రూపాయి చదువు కోసం పంపించిన డబ్బులు మీరు ప్రేమ అని చెప్పేసి ఫేక్ ప్రేమ చూపించి వాళ్ళ జేబులు ఖాళీ చేస్తున్నారు చూసావా, వాళ్ళని మోసం చేస్తున్నారు చూసావా. అలాంటి ఆడపిల్లలకి ఎట్లుండాలంటే, ఇప్పుడు ఈ అబ్బాయిని కాల్చి చంపారు కదా, అలా కాల్చి చంపాలి అలాంటి వాళ్ళని అని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థాంక్యూ. అది